ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ కలిసి నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యూహాత్మకంగా చెక్ పెట్టనున్నారా? గత కొద్ది రోజులుగా టీడీపీకి నారా ఫ్యామిలీతో జూనియర్ అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. పైగా బాబాయ్ బాలయ్యతోనూ ఎన్టీఆర్ కు సన్నిహిత సంబంధాలు లేవు. ఇక ఎన్టీఆర్ నారా ఫ్యామిలీ మధ్య పొసగని విషయంలో తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే చంద్రబాబు లోకేష్ మాత్రం ఎన్టీఆర్ ను దగ్గరకు తీసుకునే విషయంలో ఎంత మాత్రం ఇష్టం లేరు. ఈ క్రమంలోనే తాము ఎన్టీఆర్ వ్యవహార శైలి వల్లే అతన్ని దూరం పెడుతున్నామనే తప్ప ఆ కుటుంబంలో తమకు ఎలాంటి కిరికిరి లేదని చెప్పే ప్రయత్నం బాబు చేయబోతున్నారా? ఏపీలో విపక్ష వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు అందరూ వైసీపీకి జగన్ కు టాటా చెప్పేసి టీడీపీలోకి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు ఇద్దరు తమ పదవులకు రాజీనామాలు చేసేశారు. వీరిద్దరూ టీడీపీలో చేరడం ఖాయమైంది. ఇప్పుడు ఖాళీ అయిన ఈ 2 రాజ్యసభ స్థానాల కోసం టీడీపీలో గట్టి పోటీ ఉంది. ఇక గొల్ల బాబురావు కూడా వస్తారని అంటున్నారు. ఆయన కూడా తన ఎంపీ పదవి వదులుకుంటే అప్పుడు 3 ఎంపీ సీట్లు ఖాళీ అవుతాయి. 3 సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే 3 టీడీపీ ఖాతాలోనే ఉంటాయి. ఇక ఈ ఖాళీ అయ్యే సీట్ల కోసం పార్టీలో చాలా మంది కీలక నేతల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, ఆలపాటి రాజా, గల్లా జయదేవ్, పనబాక లక్ష్మి, కనకమేడల రవీంద్ర తదితరులు రేసులో ఉన్నారు. అయితే చంద్రబాబు లోకేష్ మధ్యలో మాత్రం చంద్రబాబు బావమర్ది దివంగత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పేరు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సుహాసిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెకు పార్టీలో ఏదో నామమాత్రపు పదవి ఇచ్చారే తప్ప ఎలాంటి చట్టసభల పదవులు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అన్న ఇష్యూ ఉండనే ఉంది. తాము ఎన్టీఆర్ తీరుకు వ్యతిరేకమే తప్ప హరికృష్ణ ఫ్యామిలీకి కాదని చెప్పేందుకే సుహాసిని రాజ్యసభకు పంపాలన్నదే బాబు లోకేష్ ప్లాన్ గా తెలుస్తుంది. అదే జరిగితే ఎన్టీఆర్ నారావారి వార్ మరో టర్న్ తీసుకోవడం ఖాయం.